నేటికి భారతదేశంలో చాలా మంది రాహుల్ గాంధీ మహాత్మా గాంధీ కుటుంబానికి చెందిన వ్యక్తి అని అనుకుంటున్నారు. ఎందుకంటే వారిద్దరి ఇంటి పేరు ఒకటే. కానీ ఇది అస్సలకే నిజం కాదు. రాహుల్ గాంధీ గారి ఇంటి పేరు కూడా గాంధీ కాదు. కాబట్టి ఇప్పటి వరకు దాచబడిన అస్సలు నిజం పేరు ఏంటి? చూడండి, మహాత్మా గాంధీకి నలుగురు కుమారులు ఉన్నారు. వారు ఎవ్వరు కూడా రాజకీయాల్లోకి రాలేదు. వాస్తవానికి రాహుల్ గాంధీకి మరియు మన దేశానికి మొదట ప్రధానమంత్రి అయిన జవహర్లాల్ నెహ్రూ గారికి సంబంధం ఉంది. జవహర్లాల్ నెహ్రూ గారికి ఇందిరా నెహ్రూ అనే కుమార్తె ఉంది. ఆమె ఫిరోజ్ గాంధీని వివాహం చేసుకుంది. దీనికి కారణంగా ఆమె ఇంటి పేరు నెహ్రూ నుండి గాంధీగా మార్చబడింది. ఇక్కడ ఒక పెద్ద ట్విస్ట్ ఉంది. వాస్తవానికి ఫిరోజ్ గాంధీ తన ఇంటి పేరుని మార్చుకున్నాడు. ఆయన రాజకీయాల్లో చాలా చురుగ్గా మరియు జవహర్లాల్ నెహ్రూకి చాలా దగ్గరగా ఉన్నప్పుడు అప్పుడు ఆయన ఇంటి పేరు జహంగీర్ గాంధీ నుంచి గాంధీగా మార్చుకున్నాడు. ఆ తర్వాత జవహర్లాల్ నెహ్రూ గారి కుమార్తె ఫిరోజ్ గాంధీని వివాహం చేసుకుంది. అలా ఆమె పేరు ఇందిరా గాంధీ అయ్యింది. అప్పటి నుండి గాంధీ అనే ఇంటి పేరు నెహ్రూ కుటుంబంలో కొనసాగుతుంది.